హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో అయితే నేను ముందు రోజు గ్యాస్ అయితే క్లీన్ చేసుకున్నాననమాట. రథసప్తమి ముందు రోజు నైట్ మాట. సో, ఇంకెప్పుడు గ్యాస్ మీద ముగ్గు పెడతాం కదా! సో, అలా నేను రథాన్నయితే వేశానమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే పూజ అయితే ఎలా చేసుకున్నానో చూడండి. ఇవన్నీ అయితే అదే రోజు రథసప్తమి రోజే మార్నింగ్ ఇవన్నీ అయితే అమ్మ వాళ్ళు పంపించారు. ఎందుకంటే నేను పండగకి వెళ్ళలేదు కాబట్టి. ఏవో ఎవరికి తోచిన మట్టుకు వాళ్ళు పంపిస్తారు కదా! అట్లా మా అమ్మ వాళ్ళైతే ఇవి పంపించారు. నాకు ఆ రోజు రేగుపళ్ళు, చిక్కుడుకాయలతో రథం చేసుకోవడానికి, ఇంకా ఆవు పాలు ప్రసాదంలో వేసుకోవడానికి, ఇంకా చెరుకు గడ. నేనైతే ఎప్పుడు ప్రసాదం చేసినప్పుడైతే ఇలా అటుకులు ప్రసాదమే అయితే చేస్తానండి. అంటే అన్నంతో కూడా చేస్తారు కదా! సేమ్ ప్రాసెస్ నేను అటుకులతో అయితే చేస్తానన్నమాట. దేవుడి దగ్గరికి అటుకులు పరమాన్నం కింద. సో, నేనైతే అదే చేసి పూజ విధానాన్ని అయితే ఇలా చేసుకున్నానండి. చిక్కుడుకాయ రథం అయితే మనం బయట పెట్టుకుంటాం కదా! కానీ మాకు బయట వాష్‌రూమ్ ఉంది కాబట్టి నేను ఎందుకు ఇంత పవిత్రమైన పూజ బయట పెట్టుకోవచ్చు. కానీ నాకు ప్లేస్ లేక ఇంకా ఆ దేవుడిని తలుచుకొని దేవుడి దగ్గరే మూలనైతే పెట్టుకున్నాననమాట. పూజ అయ్యాక రథాన్ని కూడా కొంచెం ముందుకైతే మూవ్ చేశాం. మరి నా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.